నువ్వు నిజంగా చాలా లక్కీ సిస్టర్. ఎందుకో తెలుసా, మా అత్తయ్య అయితే నన్ను ఇంట్లో వాటర్ కూడా సరిగా తాగనివ్వదు. ఎందుకనంటే వాటర్ టిన్ 30 రూపీస్, నువ్వు అలా ఎక్కువ వాటర్ తాగేస్తే ఎలా అనేసి అయితే అడుగుతుంది అని మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు కమెంట్ చేసి, నిజంగా ఆ కమెంట్ ని చూసిన తర్వాత ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అనేసి అయితే అనిపించింది అనమాట. చాలా బాధ అనిపించింది. తాగే వాటర్ లో కూడా ఇంత వ్యత్యాసం చూపిస్తారా అనిపించింది అనమాట. ఇంకొంతమంది అయితే వీడియో కోసం మీ అత్తని బానే పొగుడుతున్నావే అనేసి అయితే కమెంట్ చేస్తారు. నిజం చెప్పాలంటే వీడియోస్ కోసం నేను మా అత్తయ్యని పొగడాల్సిన అవసరం అయితే నాకు లేదనమాట. మా అత్తయ్య మాతో ఎలా ఉంటుంది, నేను మా అత్తయ్యతో ఎలా ఉంటానో అది మాత్రమే నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. మనం మన అత్తమామలతో ఎలా ఉంటామో వాళ్ళు మనతో ఎలా ఉండాలి అనేది దాని మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో మంచిగానే, మేము ఒక దగ్గర ఉంటాము, వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. మనం ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళతో మంచిగా హ్యాపీగా మాట్లాడుతూ సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అలా కాదని మనం వాళ్ళు చెప్పే ప్రతిదానికి పెడద్రాలు తీస్తూ ఉన్నామంటే వాళ్ళు కూడా మనతో అలాగే బిహేవ్ చేస్తారు. ఇంక ఇక్కడ వీడియో విషయంకి వస్తే మా మరిది అయితే పైనాపిల్స్ తీసుకొని వచ్చారు. మా వారైతే రీల్స్ లో చూసి దాన్ని పాడు చేసేసారు. ఇంక అందుకోసం మా మరిది అయితే ఇక్కడ ఒక కాయనైతే ఇక్కడ ముక్కల కింద అయితే కట్ చేసి ఉప్పు కారం వేసుకొని అయితే తింటున్నాం అనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.